అందరూ ఉగాది ఎలా చేసుకున్నారు, నా ఉగాది ఎలా చేసుకుని చూసిద్దాం రండి. సో మేమైతే గృహప్రవేశం చేసాము. యాక్చువల్గా గృహప్రవేశం కాదు, మా పై ఫ్లోర్ అయితే కొంచెం రెనోవేట్ అయితే చేసాము. సో మా బ్రోస్ అయితే మాకు బంధువులు. యాక్చువల్గా బంధువులు నేనే బంధువు అవుతాను, వాళ్ళదే హౌస్ అంతా కాబట్టి. ఇంకా మా చెట్టుకి అయితే కొన్ని రాస్బెర్రీస్ అయితే వచ్చాయి, దేవుడికి నైవేద్యం కింద కూడా పెట్టాను. చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి. ఇంకా మంచిగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పూజ మొత్తం అయినంత వరకు మా డాడీని కదలనివ్వకుండా ఉంచాను. మంచిగా మా డాడీతో బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అండ్ మా డాడీకి వీడంటే చాలా ఫేవరెట్. వీడి పేరు వచ్చేసి గుడ్డు. ఓవర్ వెయిట్ అయిపోయాడు, మా డాడీ పట్టుకోలేకపోతున్నాడు. క్యూట్ గా ఉన్నాడు నా బుడ్డోడు. తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. సో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కన్నా ఆ చెక్క ఇరిగిపోయింది, అంత బలంగా ఉంది ఆ కొబ్బరికాయ. గృహప్రవేశం అన్నాను కదా, అలాంటప్పుడు పరమాన్నం కంపల్సరీ ఉండాలి కదా. సో స్టవ్ మీద వండుదాం అనుకున్నాం, బట్ స్టవ్ అనేది ఒక గ్యాసే ఉంది. అది ఇంకా ఫ్లోర్ లో వదిలేసాం, కింద ఫ్లోర్ లో. అని ఇంకా మళ్ళీ ఎవరు తెస్తారని పొయ్యి మీద అయితే ఉంటాం. ఇంకా టేస్ట్ కూడా బాగుంటది, పరమాన్నం మంచి జరుగుతుంది పొయ్యి మీద వండితే, ఫస్ట్ టైం కదా అని. ఇంకా పరమాన్నం అయితే మంచిగా వండేసిన తర్వాత ఇంకా మమ్మీ ఒక పక్క పరమాన్నం చేస్తున్నాను, నేను ఉగాది పచ్చడి చేస్తానని ఓవర్ యాక్షన్ తీసుకొని చేశాను. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు మా మమ్మీ కొంచెం చెప్పి ఎలా చేసి, ఈసారి మా మమ్మీని అడగకుండా చేసి అయితే నేనే పెట్టి దేవుడికి అయితే నైవేద్యం పెట్టాను. ఇంకా టేస్టింగ్ టైం. మా వాళ్ళు ఎవరికి నచ్చలేదు, తాగాలి కాబట్టి తాగారు, నాకే నచ్చలేదు, అయినా సరే వేస్ట్ చేయకుండా మొత్తం తాగేసాను. ఇంకా పరమాన్నం వచ్చేసి 2 నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత బాగుంది. పొయ్యి వల్ల ఇంకా టేస్ట్ గా అనిపించింది. ఇలా నా ఉగాది అయితే జరిగింది. ఇంత ఈ రోజు మీలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.